అది 1990వ సంవత్సరం రాజస్థాన్లోని అజ్మీర్ పట్టణం. 12వ తరగతి చదివే సావిత్రి అనే 18 ఏళ్ల అమ్మాయికి రాజకీయాలంటే ఎంతో ఆసక్తి. ఎప్పటికైనా రాజకీయాల్లో ఓ వెలుగు వెలగాలని బలమైన కోరిక. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లో రాణించాలని ఉవ్విల్లూరేది. ఇందులో భాగంగా అవకాశాల కోసం ఆ పార్టీకి సంబంధించిన నాయకులను కలుస్తుండేది. ఓ రోజున రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో తనకు తెలిసిన 2 యువ నాయకులు ఉన్నారని, వారు తలుచుకుంటే యూత్ కాంగ్రెస్ లో నీకు చోటు దక్కుతుందని చెప్పాడు. వారిని కలిసేందుకు ఆ యువతి ఉత్సాహం చూపించింది. దీంతో సదరు వ్యక్తి నఫీజ్ మరియు ఫరూక్ చిస్తి అనే స్థానిక కాంగ్రెస్ నేతలను ఆమెకు పరిచయం చేశాడు. ఆనందంతో పొంగిపోయిన యువతి రాజకీయాల పట్ల తనకున్న ఆసక్తిని వారి వద్ద వ్యక్తపరిచింది. తమతో కలిసి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని ఆమెకు నఫీజ్ మరియు ఫరూక్ భరోసా ఇచ్చారు. పార్టీలో చేరికకు సంబంధించి చర్చలు జరిపేందుకు తమతో పాటు రావాలని కోరారు. వాళ్ళ మాటల్ని నమ్మిన యువతి వ్యానెక్కింది. దీంతో వారు నేరుగా ఆమెను ఓ ఫామ్ హౌస్ కి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై నఫీజ్ దాడి చేసి అత్యాచారం చేశాడు. ఆ నీచమైన పని చేస్తూ ఫోటోలు వీడియోలు తీశాడు. తర్వాత ఇక్కడ జరిగిన సంగతి బయట పెడితే చంపేస్తానని బెదిరించాడు. అక్కడి నుంచి ఆ నీచుల అరాచక పర్వం మొదలైంది. తన న్యూడ్ ఫోటోలు వీడియోలు చూపించి ఆ యువతిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. నీ స్నేహితురాలను తమ వద్దకు తీసుకురావాలని, లేకపోతే నీ అంతు తేలుస్తామని హెచ్చరించేవారు. దీంతో దిక్కుతోచని ఆ యువతి కొంతమందిని వాళ్ళ దగ్గరకు తీసుకొచ్చింది. మేము మీ అన్నలాంటి వాళ్ళమంటూ ఆ బాలికలకు మాయమాటలు చెప్పి ఫామ్ హౌస్ కి తీసుకెళ్లేవారు. అక్కడ ఆ యువతులతో బలవంతంగా మద్యం మత్తు మందులు ఇచ్చి ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడేవారు. కొంతమందిపై సామూహిక అత్యాచారం చేస్తూ వీడియోలు ఫోటోలు తీసేవారు. వీటిని చూపించి ఆ అమ్మాయిలను కూడా బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. ఇలా ఒకరు కాదు 10 కాదు 100 మంది అమ్మాయిలను ఆ నీచులు చెరబట్టారు. 1990 నుంచి 92 వరకు దాదాపు 250 మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశారు ఆ నీచులు. ఓ రోజు బాధిత యువతి మరో అమ్మాయితో కలిసి ఓ కానిస్టేబుల్ సాయంతో అజ్మీర్ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ ఉన్నతాధికారిని కలిసింది. తమ పట్ల జరుగుతున్న అకృత్యాలను వివరించింది. అయితే పోలీసుల్ని కలిసి బయటకు వచ్చిన కొన్ని గంటలకే ఆ యువతికి బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయి. అత్యాచార గ్యాంగుకు చెందిన మొయిజుల్లా అనే వ్యక్తి నేరుగా ఆ యువతి దగ్గరికే వచ్చి, ఇలా జరగడం ఇదే మొదటిసారి అనుకుంటున్నావా? ఈ ఆట చాలా కాలం నుంచి ఆడుతున్నాం అని చెప్పాడు. దీంతో నేర సామ్రాజ్యం ఎంతగా విస్తరించిందో ఆ యువతికి అర్థమైంది. ఆ నీచులు ఎంత బలమైన వాళ్ళంటే అప్పట్లో చిన్న పట్టణంగా ఉండే అజ్మీర్ లో వాళ్ళు కార్లు బైకుల మీద తిరిగే వాళ్ళు. వీళ్ళని చూసి చాలా మంది భయపడేవారు. కొంతమంది వారికి దగ్గరవ్వాలని అనుకునేవారు. ఆ నిందితులకు స్థానికంగా బలమైన సామాజిక రాజకీయ సంబంధాలున్నాయి. నిందితుల్లో కొందరికి నగరంలోని ఒక ప్రముఖ అజ్మీర్ దర్గాతో దగ్గర సంబంధాలు కూడా ఉన్నాయి. వాళ్లకున్న పలుకుబడి సంబంధాల కారణంగా 2 సంవత్సరాల పాటు ఈ కేసు బయటకు రాలేదు. అయితే కొంతమందికి మాత్రం అసలు అక్కడ ఏం జరుగుతుందనే అంశంపై అవగాహన వచ్చింది. కొంతమంది పోలీస్ అధికారులు ఫోటో స్టూడియోలో ఫోటోలను డెవలప్ చేసే వ్యక్తులు అసలేం జరుగుతుందో అర్థం చేసుకున్నారు. ఎలాంటి దుర్మార్గులకైనా పాపం పండే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు రానే వచ్చింది. రాజకీయ నాయకులు, పోలీసులు, చట్టాలు ఏవీ టచ్ చేయలేనంత ఎత్తులో ఉన్న ఈ నీచుల ఆట కట్టించింది ఎవరో తెలుసా? ఒక సాధారణ జర్నలిస్ట్. ఒక రోజు నిందితులు తీసిన అమ్మాయి ఫోటోలు స్థానిక జర్నలిస్ట్ సంతోష్ గుప్తాకు చేరాయి. వాటిని చూసిన ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. 1992 ఏప్రిల్ 21న మొట్టమొదటిసారి ఈ దుర్మార్గాన్ని ప్రపంచం ముందుంచారు. అజ్మీర్ లోని కొంతమంది పలుకుబడి ఉన్న వ్యక్తులు అమాయకులైన యువతులపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. వాటికి సంబంధించిన రుజువులు కూడా ఉన్నాయి. కానీ దీని పట్ల ప్రజల్లో, పోలీసుల్లో పెద్ద స్పందన లేదు అని సంతోష్ రాసుకొచ్చారు. ఈ కేసు గురించి కొన్ని రిపోర్టులు కూడా ప్రచురించారు. కానీ అవేవి పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఈ కేసు ఎంత తీవ్రమైనదో తెలిసిన సంతోష్ గుప్తా ఈ కేసును అస్సలు వదిలిపెట్టలేదు. ఒక రోజు సంతోష్ పనిచేసే పేపర్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 1992 మే 15వ తేదీన తమ పత్రికలో అర్ధనగ్నంగా ఉన్న ఒక యువతి 2 పురుషుల మధ్య నలిగిపోతున్నట్టుగా, ఆమె రొమ్ములను వారు తాకుతున్నట్టుగా కనిపిస్తున్న ఫోటోను ప్రచురించింది. ఆ ఫోటోలోని ఒక వ్యక్తి కెమెరాను చూస్తూ నవ్వుతున్నట్లుగా ఉంది. ఫోటోలో ఆ యువతి ముఖాన్ని పూర్తిగా కనిపించకుండా చేసి ప్రచురించారు. ఈ వార్తా కథనం అజ్మీర్ లో ప్రకంపనలు రేపింది. ప్రజలు కోపంతో ఊగిపోయారు. అత్యాచారానికి గురైన అమ్మాయిల్లో అత్యధిక మంది హిందువులు కాగా నిందితులంతా ముస్లింలు కావడంతో అజ్మీర్ లో మత కల్లోలాలు చెలరేగాయి. రోజుల తరబడి జరిగిన నిరసనలతో నగరం స్తంభించిపోయింది. 1992 మే 18వ తేదీన అజ్మీర్ పట్టణాన్ని పూర్తిగా మూసివేశారు. తర్వాత రాజస్థాన్ అంతటా ఈ నిరసనలు విస్తరించాయి. ప్రజా పోరాటంతో చివరికి అప్పటి బీజేపీ ప్రభుత్వం చర్యలకు దిగింది. నిందితులపై అత్యాచారం, బ్లాక్ మెయిల్ కేసును నమోదు చేసిన పోలీసులు ఈ కేసుని సిఐడికి అప్పగించారు. సిఐడి విచారణలో ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులుగా తేలారు. 1998లో 8 మంది నిందితులకు జీవిత ఖైదు విధించగా అందులోని 4గురిని హైకోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. మిగతా వారికి శిక్షను జీవిత ఖైదు నుంచి 10 ఏళ్లకు తగ్గించింది. మిగిలిన 10 మందిలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.
చేసుకున్నారు. మరొకరికి 2007లో జీవిత ఖైదు విధించగా 6 ఏళ్ల తర్వాత ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. ఇంకొక వ్యక్తి ఒక చిన్న కేసులో దోషిగా తేలాడు. తర్వాత ఆయనను కూడా నిర్దోషిగా విడుదల చేశారు. నిందితుల్లో ఒకరు ఇప్పటికీ పరారీలోనే ఉన్నట్లు కోర్టులో ఉంది. కానీ కీలకమైన 6 నిందితులు మాత్రం తమకున్న రాజకీయ మతపరమైన పలుకుబడిని ఉపయోగించుకొని పారిపోయారు. అయితే ఈ పారిపోయిన నిందితుల పట్ల పోలీసులు ఎంత ఉదారంగా వ్యవహరించారో చూడండి. 1992లో పోలీసులు ఈ కేసులో ప్రాథమిక అభియోగాలు నమోదు చేసినప్పుడు 6 నిందితులు పరారీలో ఉండటంతో కేసులో అసలు వారి పేర్లే చేర్చలేదు. నిందితుల అరెస్టులో జాప్యం, డిఫెన్స్ న్యాయవాదుల వ్యూహాలు, న్యాయ వ్యవస్థలోని వ్యవస్థాగత సమస్యలు, ప్రాసిక్యూషన్ వద్ద సరిపడా నిధులు లేకపోవడం వంటి అనేక కారణాలతో ఈ కేసు 32 ఏళ్ల పాటు కొనసాగింది. చివరికి కేసు నుంచి కీలకమైన ఆ 6 తప్పించడాన్ని ప్రాసిక్యూషన్ లాయర్ వీరేంద్ర సింగ్ రాథోడ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో దశాబ్దం తర్వాత అంటే 2002లో ఈ 6 పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సమయంలో కూడా వారు పరారీలోనే ఉన్నారు. ఈ క్రమంలో నిందితుల్లో ఇద్దరిని 2003లో అరెస్ట్ చేశారు. మరొకరిని 2005లో, ఇంకో ఇద్దరిని 2012లో, చివరి వ్యక్తిని 2018లో అరెస్ట్ చేశారు పోలీసులు. చివరికి 2024 ఆగస్టులో ఈ 6 జీవిత ఖైదు విధించింది కోర్టు. నఫీస్ చిస్తీ, ఇక్బాల్ భట్, సలీం చిస్తీ, సయ్యద్ జమీర్ హుస్సేన్, నసీం, సుహైల్, గనీలకు ఈ శిక్ష పడింది. అయితే నిందితులు నేరాన్ని అంగీకరించలేదని ఈ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేస్తామని వారి తరపు న్యాయవాదులు చెప్పారు. మొత్తానికి ఈ దారుణం జరిగిన 32 ఏళ్ల తర్వాత ఆ నీచులకు శిక్ష పడింది. మరి బాధితుల పరిస్థితి ఏంటంటే వారి బాధ వర్ణనాతీతం. మొట్టమొదటి బాధితురాలి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆమె చెప్పిన మాటలు వింటే గుండె తరుక్కుపోతుంది. ఇప్పుడు నా వయసు 50 సంవత్సరాలు. ఈ రోజు నాకు న్యాయం జరిగినట్టు అనిపిస్తోంది. కానీ నేను పోగొట్టుకున్నదంతా ఈ తీర్పులో తిరిగి రాలేదు అని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. తనపై జరిగిన అత్యాచారం కారణంగా సంవత్సరాల పాటు సమాజం నుంచి అవహేళనలు, అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. తన గతం గురించి తెలిసి మొదటి భర్త, తర్వాత రెండో భర్త తనకు విడాకులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విచారణ సందర్భంగా సాక్షులను వెతకడం పోలీసులకు కూడా సవాలుగా మారింది. తమపై అత్యాచారం జరిగినప్పుడు బాధితుల వయసు 17 నుంచి 20 ఏళ్లు. అంటే ఇప్పుడు వాళ్ళంతా 40 నుండి 50 ఏళ్ల మధ్య వయసుల్లో ఉన్నారు. అందరికీ పెళ్లిళ్ళయి పిల్లలు కూడా ఉన్నారు. ఈ కేసు విచారణకు వచ్చినప్పుడల్లా వాళ్ళంతా గతాన్ని తలుచుకుని చిత్రవద అనుభవించేవారు. ఒక్కోసారి బాధితులు ఇన్నేళ్ల తర్వాత కూడా తమను ఎందుకు ఇంకా కోర్టుకు లాగుతున్నారంటూ ఏకంగా న్యాయమూర్తిపై గట్టిగా అరిచేవారు. జీవితం చాలా మారిపోయి ఉన్నంతలో ముందుకు సాగుతున్నందున చాలా మంది ఈ కేసుకు దూరంగా ఉండాలని అనుకున్నారు. ఇప్పటికీ నిందితుల్లో ఒకడు ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఒకవేళ అతను అరెస్ట్ అయితే లేదా నిందితుల్లో ఎవరైనా తీర్పుపై హైకోర్టుకు వెళితే బాధితుల్ని, సాక్షుల్ని మళ్ళీ సాక్ష్యం చెప్పడం కోసం పిలుస్తారు అని ప్రాసిక్యూటర్ వీరేంద్ర సింగ్ రాథోడ్ నిట్టూర్చారు. ఇంత దారుణమైన కేసులో నిందితులకు శిక్ష పడటానికే 32 సంవత్సరాలు పట్టిందంటే మన దేశ రాజకీయ, పోలీసు, న్యాయ వ్యవస్థలు ఎంత కుళ్ళిపోయాయో అర్థమవుతోంది. ఇంతకీ తప్పించుకొని తిరుగుతున్న ఆ ఒక్క నీచుడు ఇప్పటికైనా దొరుకుతాడా? బాధితుల క్షోభకు నిజమైన న్యాయం దక్కుతుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. మరో అద్భుతమైన స్టోరీతో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరికి చూసేందుకు ధన్యవాదాలు.